మనం గుడ్డివాళ్ళమని మనం గుడ్డివాళ్ళమని మనకి చెప్పాలని చెప్పి నేను వీరిని పిలిచాను. ఏం చెప్పాను? మనం గుడ్డివాళ్ళం కాదా? ఈ భౌతిక శ్లోకం వచ్చా? ఆయనకి మొత్తం భౌతికత వచ్చు. వారి పేరు నా యొక్క సెల్లో భగవద్గీత అవధాని. వారి పేరు లక్ష్మణ్ గారు. నేను అది మర్చిపోయాను ఎప్పుడో. వారి పేరు భగవద్గీత అవధాని. 700 శ్లోకాలు వారికి వచ్చు, అర్థం తెలుసు. ఓ కృష్ణుడు గుడి కట్టి ఓ స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యి 4 ఆడపిల్లల తండ్రి అయి భగవద్గీత బ్రెయిలీలో రాసిన నీకు అర్థమవుతుందా? కాబట్టి మరి మనం గుడ్డివాళ్ళు అనాలంటే మన అన్నయ్య గుడ్డివాళ్ళు అనుకోవాలి, ఆయన్ని కాదు. కాబట్టి మన కళ్ళు తెరిపించాలి. మన ఫోన్ కాబట్టి వారి యొక్క భాషణం కూడా అక్కడ ఉంటుంది. వారు ఆదోని నుంచి వచ్చారు. మీరు ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోతుంది. ఇక్కడ మైక్ ఉంది, మాట్లాడాలి. కొంచెం దండం పెట్టినారు రైట్ సార్. ఒక్క నిమిషం మైక్. మనము భారతీయులము. మన పురాతన గ్రంథం భగవద్గీత. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు గారు అమెరికా వాళ్ళు పిలిచి మొట్టమొదట కింద భగవద్గీత పెట్టి మధ్యలో ఖురాన్ పెట్టి ఆ పైన బైబిల్ పెట్టినారంట. అందరికన్నా పెద్ద గ్రంథం మా బైబిల్ అని చెప్పినారంట. సరే, మీ బైబిల్ పెద్దగా ఉండొచ్చు, నేను ఇప్పుడే తెలియజేస్తానని ఆ కింద ఉన్నటువంటి భగవద్గీత లాగేస్తానంట. అంటే అన్ని పుస్తకాలు కింద పడిపోయినాయి. అంటే అన్నిటికన్నా పెద్దది ఇప్పుడు మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఈ ప్రపంచంలో నాకన్నా గొప్పవాడు, గొప్ప వస్తువు లేదు. ధనంజయ, సూత్రం నా మనలు కూర్చబడినట్లు ఈ జగమంతా నా యందు నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి భగవంతుడు ఒక్కడే శ్రీకృష్ణ భగవానుడు. ప్రపంచం శ్రీకృష్ణ పరమాత్మకి మనం వారి యొక్క భాష